మేము ఈ కూటమి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచే ప్రభుత్వం అని మేము అంటుంటే కాదు మాది మంచి ప్రభుత్వం, మేము ఎన్నికలో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకున్నాం. అందుకోసమే ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క మన్నలను పొందుతున్నామని ఓ పక్క చెప్తూ ఉంటే, మరి ఉరవకొండలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, భూ ఆక్రమణలు, తర్వాత బెల్ట్ షాపులు, పేకాట క్లబ్బులు ఇవన్నీ జరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పి వాటిని అరికట్టాలని చెప్పి మా పార్టీ తరఫున ఉరవకొండలో ఈ నెల 31వ తేదీ ధర్నా చేయాలని పిలిపిస్తే ఆర్థిక మంత్రి కేశవ్ గారు ఎందుకు భయపడతా ఉన్నాడు? మరి మీది మంచి ప్రభుత్వం కదా, చెడుకు మీరు వ్యతిరేకం కదా, ధర్నా చేస్తామంటేనే ఎందుకు వెన్నులో వణుకు పుడతా ఉంది మీకు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు ఉరవకొండ ప్రాంతంలో విచ్చలవిడిగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా చూస్తూ చావలుడిగి ఊరికే ఉండిపోతూ ఉంది. ఈరోజు మంత్రిగా నీవు చేసినటువంటి మంచితనాన్ని చెప్పుకొని మన్ననలు పొందాలా అని చెప్పి మేమంటున్నాం. ఇది మా కార్యక్రమాన్ని వాయిదా వేసే, డైరెక్ట్గా చెప్పే ధైర్యం కూడా నీకు లేకుండా కొంతమంది సికండులను అడ్డపెట్టుకొని వాళ్ళ ద్వారా వాయిదా వేయించాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీరు చెప్పండి, మా ప్రశ్నలకు సమాధానం చెప్పి అదో ఈ విధంగా మేము మీ సమస్యలకు పరిష్కారం చేస్తామని చెప్తే ఎందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం వస్తుంది? మేమేమన్నా నక్సలైట్లమా, విధ్వంసకారులమా? మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసమే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాన్ని నీ వంగమాగదులతో, నీ బినామీలతో ఎందుకు వాయిదా వేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో కేశవ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక రెండవది, ఉరవకొండ ప్రాంతంలో ఏ పార్టీ అయినా, ఏ పార్టీ వాడైనా వాళ్ళకు అనుగమని ఉండాలి. ఇది చరిత్ర. అందుకోసమే ఒక జాతీయ పార్టీ కూడా దాని కలర్ అక్కడ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాషాయము పచ్చగా మారిపోయింది. ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా ఉండేటువంటి వాడు ఆయన ఇంటి ముందర హంద్రీనీవో పోతా ఉంది. దాంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆయనకు కాబట్టదు, అవకతవకలు కాబట్టవు. టీడీపీ కాంట్రాక్టర్లు ఎక్సెస్ రేట్లు వేసుకొని డబ్బులు సంపాదించుకుంటా అంటే మాట్లాడు. మా గవర్నమెంట్లోనే కేశవ్ గారు ఆయన సొంత మండలంలో కూడేరులో ముద్దలాపురం ఇప్పేరు చెరువులకు నీళ్లు పోకోకుండా అడ్డుకున్నప్పుడు ఇతనేం మాట్లాడు. ఈరోజు ఉన్న పలంగా వైసీపీ భూ ఆక్రమణ చేస్తూ ఉంది, దేవాలయ భూములు ఆక్రమణ చేస్తున్నాడు, మేము మెరుపు ధర్నాలు చేస్తామని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఈరోజు బీజేపీ పార్టీకి లీడర్గా మీరు ఉండదలుచుకున్నారా, కేశవ్ పార్టీకి బినామీగా ఉండదలుచుకున్నారా అని చెప్పి బీజేపీ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో వేల్పుమడులో సర్వే నెంబర్ 141లో 21.5 ఎకరాల భూమి పక్కాగా కొన్నారు. అన్ని హక్కులు అతనికి ఉన్నాయని మేము చెప్పడం కాదు, న్యాయస్థానాలు కూడా చెప్పినాయి. గతంలో అందులో వేసుకున్నటువంటి పంటను కూడా హక్కుదారుడే ఒరుపుకోండి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారంగా కొన్నటువంటి ఆ కురవ గోవిందు సంబంధించినటువంటి వాళ్ళే పంటను కూడా ఒడుపుకున్నారు. మరి ఈరోజు ఉన్న పలంగా అది దేవాలయ భూమి ఎట్లయింది? మరి దేవాలయ భూమికి ఎవరు వారసులు? దేవుడు కదా. మరి జనార్దనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వారసులైనారు?
వాళ్ళు ఎందుకు దీంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు? దేవాదాయ శాఖ కదా ఆక్యుపై చేసుకోవాల్సింది, దేవాదాయ శాఖ కదా మాట్లాడాల్సింది. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డమెందుకు పోతున్నారు? ఆ దండులో వేసినటువంటి బోర్లు పైపులు పగలగొట్టి చెట్లు నరుక్కొని దొంగగా అమ్ముకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటే ఈ నాయకునికి వాళ్ళు ఆ భూమికి వారసుల్లాగా కనపడతా ఉన్నారా? వీళ్ళందరూ దేవునికి వారసులా వాళ్ళు ఏమన్నా? కాబట్టి ఎవరికి ఈ భూమిని అప్పచెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ అనుకుంటా ఉందో ఈరోజు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలా. అంత జరుగుతూ ఉంటే కూడా న్యాయస్థానాలు చెప్పినా కూడా వినకుండా అది పక్కాగా ప్రైవేట్ భూమి అని చెప్పి ఈరోజు ఈ జరిగినటువంటి ఘటనలపైన సంబంధిత పోలీసులు కంప్లైంట్లు చేస్తే పోలీసు వాళ్ళు చెప్పినారు ఇది ప్రైవేట్ మ్యాటరు, మేము దీంట్లోకి ఎంటర్ కామని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు. మరి దేవాలయ భూమని నువ్వు చెప్పేసి అయిపోతుందా? మరి విశ్వేశ్వరరెడ్డి అనుచరులు భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, అక్రమంగా పట్టాలు తీసుకున్నారని చెప్పి కేశవ్ గారు మొరుగు నుండి చెప్పిస్తాడవే. మరి మీకు సిగ్గు లేదా అని మేము అడుగుతాను. మీకు ఉండేది మీ గవర్నమెంట్ కదా, ఇప్పుడు మీ గవర్నమెంట్లో మీకు చేత కదా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి? ఆ పట్టాలు అక్రమైనటువంటి పట్టాలు మీరు రద్దు చేయించవచ్చు కదా. పోనీ జాతీయ స్థాయిలో ఉండే ఈల పార్టీ చట్టం చేసినటువంటి పెద్ద మనుషులు దాన్ని ఆక్రమించుకోండి అని చెప్పి ప్రభుత్వ అధికారులకు చెప్పకుండా నేను సిగ్గు విడిసి బీజేపీ వాళ్ళు కేశవ్ అర్జీ పెట్టుకుంటారంట. అంటే ఏంటి మీ పార్టీని రద్దు చేసుకున్నారా? లేకపోతే మీ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేదానికి అక్కడ పెట్టుకున్నారా? అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉరవకొండ ప్రాంతంలో ఉంది. ఈరోజు ఉరవకొండ ప్రాంతంలో సమస్యలన్నీ పక్కన పెట్టేసినారు, రైతులు అల్లమటిస్తూ ఉన్నారు, కూలీ పనులు లేక అల్లమటిస్తూ ఉన్నారు, మహిళలకు మీరు మోసం చేస్తారు, విద్య అందుబాటులో లేకుండా చేస్తారు, వైద్యం అందుబాటులో లేదు, ప్రజలు అనేక ఈతి బాధలు పడుతూ ఉంటే వీటన్నింటి డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ చేసేటువంటి పని తప్ప వాటి పరిష్కారానికి మీరేమన్నా చూస్తూ ఉన్నారా? అందుకోసం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కేశవ్ గారు మీకు ముందు నుంచి కూడా అలవాటు ఉంది, తన చేతికి రక్తం కాకోకుండా మనిషిని చంపేటువంటి అలవాటు మీకుంది. ఈ బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నాం, నాయనా నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, మిమ్మల్ని వెపన్గా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ వెపన్కు మీరు బలైపోతారో మీ భవిష్యత్తును చూసుకుంటారో అని చెప్పి బీసీ వర్గాల్లో పుట్టినటువంటి వీళ్ళు ఉన్నతమైనటువంటి వర్గాలకు ఊడిగం చేసేటువంటి పని చేస్తారా? లేకపోతే ప్రజల యొక్క సమస్యలు తీసుకొని ముందుకు పోయి తన భవిష్యత్తును కాపాడుకుంటారో వీళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే క్లారిటీగా ఉన్నాం. విశ్వేశ్వరరెడ్డి కానీ విశ్వేశ్వరరెడ్డి కొడుకు కానీ ఆయన అనుచరులు కానీ ఎవరైనా సరే మా పార్టీకి సంబంధించి ఏ కార్యకర్త అయినా సరే అక్రమమైనటువంటి పనులు చేసి ఉంటే, అక్రమమైన పట్టాలు పొంది ఉంటే, భూదందాలు చేసి ఉంటే మీ గవర్నమెంట్ అధికారంలో ఉందయా? అసలు ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో మీకు తెలియదా? పచ్చకండవాలు కప్పి ఒక పోలీస్ ఆఫీసర్ కూడేరు మండలంలో మీరు తెలుగుదేశం పార్టీలో చేరితే తిరగండి, లేకపోతే మీ కాళ్ళు ఇరగొడతామని చెప్పి పచ్చకండవాలు కప్పుతా ఉంటే ఈ బీజేపీ నాయకుడు కనపడలేదా? కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు కాకుండా అన్ని హక్కులు కలిగినటువంటి కురవ గోవింద్ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం, అది ఏం చేయాలండి వాళ్ళు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తావా? అంటే కోర్టు ఇచ్చిండేది ఆధారం కాదా? న్యాయస్థానాలపైన మీకు గౌరవం లేదా? పోలీసు వ్యవస్థ పైన మీకు గౌరవం లేదా? రెవెన్యూ వ్యవస్థ పైన గౌరవం లేదా? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ భూమి విషయంలో? రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తున్నారు? కోర్టు ఏం తీర్పిచ్చింది? ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ మాట్లాడడం అంటే మీరు విపరీతంగా భయపడతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి తప్పులు అరాచకాలకి ప్రజలు తిరుగుబాటు వస్తుందని చెప్పి ఉద్యమాలు అణచివేయడం కోసమే ఇట్లాంటి శిఖండలను ఉపయోగించుకుంటే ప్రజా ఉద్యమాలు ఆగవు.
ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ మరింత తిరుగుబాటు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.